మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గ నలుమూల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతానికే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తిరుగుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఇవాళ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని, అంగన్వాడీ టీచర్లు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్యా, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపికగా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానంటూ భరోసా ఇవ్వడంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.